హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ప్రజెంట్ అయితే మనం నెవగం విలేజ్లోని అమ్మలగన్నమ్మ కోరికలు తీర్చే తల్లి మన ఇలవేల పైన శ్రీ ఎల్లారమ్మ తల్లి దేవాలయం వద్ద అయితే ఉన్నాం. ఈ యొక్క దేవాలయం వద్ద రేపు జామి జాతర కావడంతో భారీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. చూడవచ్చు ఒకసారి. భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా రావడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి ఈ యొక్క ఏర్పాట్లు అయితే కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి భారీగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాతరకు వచ్చేవాళ్ళు ప్రశాంతంగా వచ్చి క్యూ లైన్లో పాటించి కమిటీ వారికి సహకరించి జయప్రదం చేస్తారని కోరుకుంటాను. మన కమిటీ కూరలు అయితే ఉన్నారు. ఈ జాతరకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేశారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి భయ్య. శ్రీ 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 శ్రీలపోతున్న ఎల్లమ్మ జామి మహోత్సవాలు ఈ నెల 26 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి. 26 నుంచి 2 వరకు. ఈ చుట్టుపక్కల నివగం జామి యాత్ర అంటే చాలా ఫేమస్ అండి. చుట్టుపక్కల మేము పుట్టక ముందు నుంచి 50-60 ఇయర్స్ నుంచి చాలా ఇక్కడ ఫేమస్. ఎల్లమ్మ జాతర అనగా చుట్టుపక్కల అందరూ దర్శనం చేయడానికి కూడా ఈ యొక్క నివగంలో జాతర అంటే చాలా ఇష్టం, చాలా దర్శనం చేయడానికి వస్తుంటారండి. కాకపోతే ఈసారి కుర్రోళ్ళం మాత్రము పగ్గాలు తీసుకున్నామంటే నివగం యాత్ర మంచిగా ఇంకా మంచిగా జరగాలని ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చేటప్పుడు వాళ్ళకి క్షేమాల దృష్ట్యా ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ సార్? ప్రతిరోజు అన్నదానం ఉంటుంది సార్. ఇదే ప్లేస్ లో అన్నదానం ఉంటుంది. ఎక్కడ ఏ తగువులైనా సరే కేర్ తీసుకునే ఒక టీం ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సరే మజ్జిగ కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఏ కమిటీ కుర్రాలు చెప్పినా రెస్పాండ్ అవుతారు. అక్కడ ఏర్పాటు చేయడానికి కారణం అదే ఇంతకు ముందు ఏమి కాదు, ఇంతకు ముందు ఎక్కువ క్రౌడ్ అయినప్పుడు దాన్ని తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళండి. ఈసారి క్యూ లైన్ లో ఈసారి కమిటీ కుర్రాలందరూ మంచిగా ఆలోచించి అందరూ మంచిగా దర్శనం చేసుకోవాలి, ఎల్లం తల్లిని మంచిగా దర్శనం చేసుకోవాలని ఆ క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే మన బ్రదర్ ఇక్కడ ఉన్నారు, ఇతను ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. ఈ జాతరకి ఒక ప్రసిద్ధి ఉందండి. ఈ జాతర అప్పుడు రాజులు చేసేవాళ్ళండి. ఇప్పుడు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ నుండి పసుపు కుంకాలు వస్తేనే మేము జాతర అనేది స్టార్ట్ చేస్తామండి. ముందు రాజులు అయితే ఇక్కడికి వస్తారు. పర్లాకింటి రాజు గారు వచ్చి వాళ్ళ తాలుగా పసుపు కుంకాలు ఇచ్చి ఫస్ట్ పసుపు కుంకాలు ఇచ్చినాక ఈ జాతరని మొదలు పెట్టడం అనేది జరుగుతుందండి. అప్పుడు ఇది రాజులు చేసేవాళ్ళు, ఇంతకన్నా బాగా చేసేవాళ్ళు. అలాగా ఈ జాతరని అలాగా కింద స్థాయి వరకు ఇక్కడ ప్రజలు అనేది తీసుకొచ్చారండి. కానీ ఒక 2 సంవత్సరాలు అయింది యూత్ తయారయ్యి ఎంతో అంత డబ్బులు మిగిలేసి దీన్ని డెవలప్ చేయడానికి ఎంతో ఉత్సాహంతో చాలా చేస్తున్నామండి. మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీరేమైనా మాట్లాడతారా? మా గ్రామంలోంచి సుమారుగా ఒక 40 మంది యువకులం తయారై ఈ జాతరని అభివృద్ధి చేద్దామన్న ఆలోచనతో ఒక 4 రోజుల ముందు నుంచి అందరం అన్ని పనులు మానుకొని జాతర పనులు నిర్వహిస్తున్నాం. గత 2 సంవత్సరాల కిందట ఎలా ఉండేదంటే ఒక రోజుకి 1,00,000 మంది జనము దర్శనానికి వచ్చేవారు. ఆ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందిగా ఉండేది. గతంలో ఏంటంటే వెనక్ సైడ్ నుంచి దారి ఉండేది, వెనక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉండేది, వెనక్ సైడ్ నుంచే ఎంట్రీ ఉండేది. చాలా ఇబ్బందిగా ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్లాన్ చేసి ఫ్రంట్ నుంచి ఇలా దారి చేసి ఇలా ఇచ్చాము. అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తున్నాం. తర్వాత కుర్రలం మేము చేస్తున్న నుంచి గురించి కూడా అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం కూడా సమ్ అమౌంట్ అనేది లాభం వస్తుంది. ఆ అమౌంట్ తోటి రీసెంట్ గా సెటిల్ కట్టడం జరిగింది. దగ్గర 2,50,000 తోటి సెటిల్ కట్టడం జరిగింది. ఇంకా ఇక్కడ ప్రోగ్రామ్స్ అనేసరికి 4 రోజులు నార్మల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ 5వ రోజు సత్యహరిశ్చంద్ర అనేది చుట్టుపక్కల యావత్తు స్టేట్ మొత్తం మంచి కళాకారులచే, రాష్ట్ర స్థాయి కళాకారులచే ఇక్కడ సత్యహరిశ్చంద్ర చేయడం జరుగుతుంది. తర్వాత మార్నింగ్ వరకు కూడా జనం కూడా మార్నింగ్ వరకు కూడా ప్రతిరోజు ఉంటారు. 5 రోజులు కూడా సత్యహరిశ్చంద్ర రోజు అయితే ఒక పోస్తూ ఒక జనం ఉంటారు ప్రోగ్రామ్ కి. తర్వాత తర్వాత ఏ జాతర అయినా సరే ఒక నైట్ టైం ఉంటుంది ఏ ఊర్లో అయినా సరే. కానీ ఒక నివగం జాతర మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఏకైక జాతర నివగం జాతర మాత్రం 24 గంటలు కూడా రన్నింగ్ లోనే ఉంటది. సంబంధించి మొత్తం మెగా ఎగ్జిబిషన్ అనేది తేవడం జరిగింది. మొత్తం వారం రోజులు ఉంటుందా? 5 డేస్ జాతర ఉంటది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మన ఈ సంవత్సరం అయితే మన యూత్ చేతిలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి. చాలా గ్రాండ్ గా చేస్తామని అంటున్నారు. ఓకే, మన కమిటీ కూరలు చెప్పింది విన్నారు కదా. మన నివగంలో అయితే శ్రీ శ్రీ ఎల్లమ్మ గారి జాతర అయితే భారీగా నిర్వహిస్తున్నారు కనుక చిన్న సూచన అయితే చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చే భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా ఈ యొక్క విలేజ్ దగ్గర మన అమ్మ జాతర దగ్గరికి వస్తుంటారు. వీళ్ళందరూ కూడా క్యూ పాటించి ఆ యొక్క అమ్మవారి దర్శనం బాగా చేసుకుని వెళ్తారని కమిటీ వారు అయితే కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి
ఈ జాతరను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.